మన మధ్యలో ఉన్న దైవజనులు రెవరెండ్ ఫాదర్ మైకేల్ ఫాదర్ గారు మనల్ని ఉద్దేశించి దేవుని వాక్కులు మరియు శుభాలు మనకు అందజేస్తారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొట్టమొదటి నేను కృపా మినిస్ట్రీస్ విద్యానగర్ ఏలూరు వారు పాస్టర్ టీజే దయశీల గారు, శ్రీమతి కృపమణి గారు వారిని మీ యొక్క సంఘస్థులందరినీ కూడా చక్కని కోటలు జరిపిస్తున్నందుకు మీ అందరికీ దేవుని పేర శుభాభినందనలు, దేవుని ఆశీర్వాదాలు అందజేస్తున్నాను. పిలువబడిన వారు అనేకులు వచ్చి వాటిని ఆ యొక్క విందులో పాల్గొని వాళ్ళు, వాక్య విందులో పాల్గొని వాళ్ళు కొద్దిమంది అని చెప్పని అక్కడ చెప్పబడింది. కనుక చాలా సీట్లు ఇంకా ఉన్నాయి ఖాళీగా, ఎదురు చూస్తున్నాయి భక్తుల కోసం, విశ్వాసుల కోసం. కనుక మనకి ఇవ్వబడిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇంకా వస్తారు, చాలామంది వస్తారు టైం తీసుకుని. కానీ 2 నిమిషాలు ఒక విషయాన్ని గురించి చెప్పి నేను ముగిస్తాను. మనకి అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో మనం మొదటి 10 వచనాల్లో గొప్ప క్యారెక్టర్, ఒక గొప్ప వ్యక్తిని గురించి, కుటుంబాన్ని గురించి మనం వింటూ ఉన్నాం. ఎవరండి అక్కడ గొప్ప వ్యక్తి? కొర్నేలి అనేటువంటి ఒక గొప్ప విశ్వాసి అక్కడ ఉన్నాడు. యాక్చువల్ ఆయన ఒక అన్యుడు. అతను అన్యుడు అయినప్పటికీ కూడా ప్రభుని ఆయన ఏనాడప్పటికీ చూడనప్పటికీ కూడా యేసు ప్రభుని గురించి విన్నాడు ఆయన. యూదులు యేసు ప్రభు యొక్క సొంత ప్రజలే ఆయన్ని హింసించి, నిరాకరించి, సిలువ వేయించి ఘోర మరణశిక్షను ఆయనకు అమలు జరిపారని, అయినా కూడా ఆయన మరణాన్ని జయించి సజీవుడే లేచాడని, అనేక మందికి ఆయన కనిపిస్తూ ఉన్నాడని, దర్శనమిస్తున్నాడని చెప్పని ఆయన విన్నాడు. ప్రియమైన సహోదరులారా, వినుట వలన విశ్వాసం కలుగుతుందన్నట్లు వాక్యం చెప్పబడినట్లుగా ఆయన ఆ నోట ఈ నోట వింటూ ఉన్నాడు ప్రభుని గురించి, ఉత్థాన క్రీస్తుని గురించి. ఇది కూడా మన పునరుత్థాన క్రీస్తు యొక్క శక్తి పండుగలే, పునరుత్థాన క్రీస్తు శక్తి పండుగలు. కనుక ఆ యొక్క పునరుత్థాన క్రీస్తుని యొక్క శక్తిని గురించి ఈయన విన్నాడు. యేసు ప్రభు మామూలు మనిషి కాదు, మహోన్నతుడు, మరణాన్ని జయించినటువంటి వాడు, గొప్ప దేవుడు. చాలా మంది యూదులు ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నారని బాధపడి ఉంటాడు ఆయన. కనుక ఆయన అంత గొప్ప కుటుంబం, వారి కుటుంబం అంటే అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, అతని కుటుంబంలో వారందరూ దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండిరి. అతడు సదాకాలం ప్రార్థన చేస్తూ పేద సాధులకి దాన ధర్మలు చేస్తూ ఉన్నాడు. ప్రభుని ఆయన చూడకపోయినప్పటికి కూడా, ఆయనకు వాక్యాన్ని ప్రత్యక్షంగా వినలేకపోయినప్పటికి కూడా, అతను ప్రభుని తన మనసులో ఉంచుకొని ఆయన భార్య బిడ్డలు కూడా గొప్ప దేవుని కుటుంబంలాగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, అందుకే దేవుడు దేవుడే తన దూతను పంపించాడు ఆయన దగ్గరికి. దేవదూతే ఆయన ఇంటికి వెళ్ళాడు. కొర్నేలి ఇంటికి వెళ్ళి ఆయన్ని ఆశీర్వదించాడు. ఇదిగో కొర్నేలి, దేవుడిని ప్రార్థన ఆలకించాడు, నిన్ను దీవించమని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించమని నన్ను పంపించాడని ఆయన ఎదుటే దేవదూత కొర్నేలిని, ఆయన కుటుంబాన్ని దీవించింది. ప్రియమైన సహోదరులారా, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, నీ దాన ధర్మాలు ఆయన చూశాడు, కనుక ఆయన నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఇదిగో యోప్ప నగరంలో ఆయన భక్తుడు, ప్రభు యొక్క ప్రధాన శిష్యుడు పేతురు గారు ఉన్నారు. సీమోను అని మారు పేరు గల పేతురు గారు. ఇదిగో ఆయన పిలిపించుకో, ఆయన కూడా ఆయన దేవుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. ఆయన కూడా నీ దగ్గరకు వస్తాడు. ఇదిగో నువ్వు ఆయన ద్వారా జ్ఞానస్నానం పొందని చెప్పని దేవుడు ఆ విధంగా ఆజ్ఞాపించాడు. కనుక ఆ విధంగా ప్రియమైన సహోదరులారా, కొర్నేలి అన్యుడైనప్పటికి కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాడు. సదా ప్రార్థనలోనే జీవించాడు. దేవుని పేర, ఆ క్రీస్తు పేర దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తూ గొప్ప ఆదర్శంతో ఉన్నటువంటి ఒక మాదిరి కుటుంబంగా, మన క్రైస్తవ కుటుంబం కంటే కూడా గొప్ప కుటుంబంగా, మాదిరి కుటుంబంగా జీవించాడు. దేవుడే ఆయనకు దర్శనమిచ్చాడు. తన గొప్ప శిష్యుడిని ఆయన ఇంటికి పంపించాడు. దూతను పంపించాడు. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఆ విధంగా మనందరి కుటుంబాలు కూడా పునరుత్థాన క్రీస్తుని యొక్క శక్తిని మనం కూడా తెలుసుకుని, ఆయన సంపూర్ణంగా నమ్ముకొని
మరి ఈ విధంగా ఆయన వాక్యాన్ని వింటూ మన విశ్వాసం మరింత అధికము చేసుకుంటూ మరి యొక్క విశ్వాసం మనం బలపడుతూ మరి దేవుని బిడ్డలుగా, దేవుని కుటుంబాలుగా మనం కూడా జీవిద్దాం. ఆయనకు ఆశీర్వాదం నిండుగా పొందుకుందాం. మరి దేవుడు మరి యొక్క కృపా మినిస్ట్రీస్ వారిని, పాస్టర్ గారిని, మరి వారి యొక్క పాస్టర్ గారిని, కుటుంబ సంఘస్థులందరినీ మేమందరూ కూడా దీవించాలని, మరి ఈరోజు వాక్యాన్ని మీరందరూ కూడా విని మరి యొక్క దేవునిలో తరించాలని వేడుకుంటూ నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు మన పాస్టర్ గారికి, దయశీల్ గారికి ప్రతి వందనాలు చెల్లిస్తూ సెలవు తీసుకుని అందరూ వందనాలు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనులు చక్కని సందేశాన్ని, శుభాలను తెలియజేశారు. వారికి కృపా మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించి వారికి కృపను అనుగ్రహించును గాక. అలాగే మన మధ్యలో ఉన్న రెవరెండ్ డాక్టర్ పవన్ కుమార్ అయ్య గారు కూడా మనకు శుభాలను తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు దయాశీలయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకురాళ్ళకి, అలాగే దైవ సేవకులకి, అలాగే సంగీతం చక్కటి పాటలు పాడుతున్న వారికి అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. చాలా సంతోషం. మరి 3వ దినం మనం అందరం కూడా ఇక్కడ కూడుకునుట మనకి ఆశీర్వాదకరం. ఈ యొక్క కూడికల యొక్క ముఖ్య ఉద్దేశం, యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో లేరు, బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున అనేక మంది సమాధుల్లోనే ఉన్నారు. చనిపోవడం అనేది సర్వసాధారణం, అందరి జీవితాల్లో జరిగేటువంటి ఒక కార్యం. కానీ తిరిగి లేవడం అనేది అది ఎవరి వల్ల కాదు. అలా అయింది అంటే అది ఒక యేసయ్య ద్వారా మాత్రమే. బైబిల్ గ్రంథంలో 2-3 జరిగినాయి. తర్వాత వారు కూడా శాశ్వతంగా లేరు, కానీ తిరిగి లేచి శాశ్వతంగా ఈనాటికి కూడా సజీవంగా ఉన్న దేవుడు ఎవరయ్యా అంటే యేసయ్య మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను బాగా నమ్మేది ఒకటే, సమాధిలో ఉన్నవారు దేవుడా, సమాధి నుండి బయటకు వచ్చిన వారు దేవుడా? చెప్పండి. ఈ రోజున దేవుళ్ళు అనబడిన వారు చాలా మంది ఉన్నారు. మన భారతదేశంలో దేవుళ్ళకి తక్కువేమీ లేదు. కానీ అనేక మంది దేవుళ్ళు ఉన్నప్పటికీ అందరూ కూడా ఆయా సందర్భాల్లో సమాధుల్లోనో, జీవ సమాధులుగానో, లేక మరణించిన వారుగా, లేక జైల్లో ఉన్నవారుగా, లేక కోర్టుల వెంబడి తిరుగుతున్న వారుగా అనేక మంది ఉన్నారు దేవుళ్ళు అనబడిన వారు. కానీ యేసయ్య సమాధి నేటబడి ఉంది. అదే ఆయన గొప్పతనం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకోసము తిరిగి లేచాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన మృతుల పునరుద్ధానం ఉన్నది అని ఆయన మనందరికీ తెలియజేస్తున్నారు. ఆయన ఎలాగైతే మరణించిన వారిలో మొదటి వ్యక్తిగా తిరిగి లేచాడో, అలాగే త్వరలో మరలా ఆయన రాబోతున్నారు. ఇక్కడ కూడి ఉన్నటువంటి మనలో అనేక మంది, లేక రక్షణ పొంది పరిశుద్ధంగా జీవిస్తున్న వారిలో అనేక మంది మరి సమాధులు తెరవబడి తిరిగి లెగుస్తారని మనందరికీ కూడా బలాన్ని చేకూర్చడానికి ఆయన తిరిగి లేచారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసయ్య మరణించలేదు అనేవారు చాలా మంది, ఆ సమాధి చేయబడలేదు అనేవారు చాలా మంది. కానీ బైబిల్ గ్రంథం ఆధారం తేటగా తెలియజేస్తుంది. ఉదయం 9 గంటలకి ఆయన సమాధి వేశారు, మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మరణించారు, ఆయన సమాధి చేశారు. అనేక మంది సైనికులు వారి చేతనైనంత మటుకు కూడా భద్రం చేశారు సమాధిని. కానీ 3వ దినమున సమాధిని చీల్చుకొని యేసయ్య పునరుద్ధానుడై ఆయన అనేక మందికి, సుమారు 500 మందికి పైగా ఆయన ప్రత్యక్షమయ్యారు. కాబట్టి నేటికి ఆయన సమాధి ఖాళీగా ఉంది అంటే ఆయన లేచారు. కాబట్టి మనం అందరము కూడా అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము. అనేక మంది ఇంకా రక్షణ పొందలేదు, వారు కూడా రక్షణ పొందాలి. రక్షణ పొంది యేసయ్య 2వ రాకడలో వారందరూ తిరిగి లేవాలని ఆయన ఆశ. మీకు ఒక మాట చెప్పి మాటలు ముగిస్తాను. చనిపోవడం మన వల్ల కుదరదండి, తిరిగి లేవడం కూడా మన వల్ల కాదు. అంటే ఉరేసుకునో లేక ఏంటుందాగో అలా కాదు. ఇప్పుడు నేను అన్నాను, చచ్చిపోవాలనుకుంటే అయిపోద్దా? ఇలా చచ్చిపోవాలనుకుంటే అయిపోద్దా? అవదు. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో చూడండి, 3 మేకులు కొట్టినందుకు ఆయన చనిపోలేదు, రక్తమంతా కారిపోయినందుకు చనిపోలేదు, ఆ 39 కొరడా దెబ్బలు కొట్టినందుకు చనిపోలేదు, ముళ్ళ కిరీటం పెట్టినందుకు చనిపోలేదు. ఆయన సిలువలో పలికినటువంటి ఆ 7వ మాట మనం చూస్తే, తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పగించుకొనుచున్నాను అన్నాడు.
యాక్చువల్గా 39 కొరడా దెబ్బలు కొట్టినప్పుడే చచ్చిపోవాలి, లేదు 3 మేకులు కొట్టినప్పుడే రక్తం అంతా కారిపోవాలి, లేదు ఆ ముళ్ళ కిరీటం పెట్టినప్పుడే మొత్తం రక్తం కారిపోవాలి. కానీ సుమారు 6 గంటల సేపు ఆయన సిలువలో వేలాడుతూ ఆ రక్తము కారినందుకు ఆటోమేటిక్ తెలియక అలా చచ్చిపోలేదు. ఆయన చెప్పి చనిపోయాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పగించుకొనుచున్నాను. ఈ రోజున ఎవరైనా అలా చెప్పి చనిపోయేవారు ఉన్నారా చెప్పండి? అనేక మంది హాస్పిటల్లో ఐసీయూలో ఉంటారు, టక్మని చచ్చిపోతారు, ఎవరికీ తెలియదు. కానీ యేసయ్య చెప్పి చనిపోవడం వెనక మళ్ళీ అర్థం ఏమిటంటే, ఆయన 100% మానవుడైనప్పటికీ మానవ శరీరములో రక్తమంతా కారిపోయినప్పటికీ ఆయన ఎందుకు చనిపోలేదంటే, మనుషులు కొడితే చచ్చిపోయేవాడు దేవుడేంట్రా అని అనేక మంది అంటారు. మనుషులు చేత తన్నబడి చచ్చిపోతే అతను దేవుడు ఎలా అవుతాడు? కాబట్టి మనుషులు కొడితే చచ్చిపోలేదు, మనుషుల చేత హింసించబడ్డాడు, కానీ ఆయనంతటా ఆయన ప్రాణం పెట్టాడు. అందులో ఆయన గొప్పతనం మనకు కనబడుతుంది. హల్లెలూయా. అంతేకాదు, ఆ మరణించినటువంటి వ్యక్తి తిరిగి లేవడం అనేది అక్కడ చరిత్రలో జరగదు, అది యేసయ్య చేసినటువంటి గొప్ప కార్యం. ఒకవేళ లాజరును లేపినప్పటికీ, యాయిరు కుమార్తెను లేపినప్పటికీ అది యేసయ్య ద్వారా మాత్రమే జరిగిన కార్యాలు. కాబట్టి ఈ రోజుల్లో అనేక మంది ఆ లేవాలని ప్రయత్నం చేస్తారు, కానీ అది వారి వల్ల కాదు. అది లేవాలంటే కూడా అది దేవుని యొక్క కృప ఉండాలి, అది దేవుడు మాత్రమే చేయగలగాలి, దేవుడయ్యి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి 3వ దినమున ఆయన తిరిగి లేవడానికి గల కారణం, ఆయన దేవుడు. దేవుడు కాకపోతే లేచేవాడు కాదు. చాలా మందికి ఆ సమాధుల్లో నుంచి లేపాలి అని చెప్పి చాలా మంది ప్రయత్నాలు చేశారు, కానీ అవల. చచ్చిపోయిన శవాల్ని ఆ శ్మశానంకి వెళ్ళే దారిలో 3 సార్లు దింపు లేపుతారు, ఎందుకంటే ఎక్కడ లెగుస్తాడో అని చెప్పి. కానీ అలా చచ్చిపోయిన వారు తిరిగి లేవడము లేక మరి నిరంతరము సజీవంగా జీవించడం అనేది జరిగే కార్యక్రమం కాదు. కానీ మన యేసయ్య ప్రాణం పెట్టగలడు, ప్రాణము తెచ్చుకోగలడు. కాబట్టి ఆయన, నేను మృతుడినైతిని కానీ ఇదిగో యుగయుగములకు సజీవుడినై ఉన్నాను. కాబట్టి ఈ రోజున ఆ పునరుద్ధానపు శక్తిని మనం అందరం అనుభవించాలి. ఒక రోజున ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన ఎలా లేచారో సమాధిలో నుంచి, మీరు నేను మనం అందరం కూడా లెగుస్తాం, ఆయన ఎదుర్కొంటాం, పరలోక రాజ్యంలో నిత్యం ఉంటాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభునామానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ 3వ రోజు ఈ పునరుద్ధానపు శక్తి పండుగల్లో చేరి దేవుని నామాన్ని స్తుతించే, ఆరాధించే గొప్ప అవకాశము దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి నేను వందనాలు తెలియచేస్తున్నాను. ప్రత్యేకంగా దైవజనులకు కూడా ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాం. మరి దైవజనులు, మరి అమ్మగారు అయ్యగారు కూడా, వారు నాకు చాలా బాగా తెలిసిన వారు. నేను దెందులూరులో పరిచర్య చేస్తున్నప్పుడు వారు సంఘ సభ్యులుగా ఉన్నారు. వారు ఉంటూ దేవుని సేవలో, దేవుని వాక్యం తెలియచేసే విషయాల్లో ఎంతో భారంగా ఉండేవారు. అలాంటి సందర్భాల్లో వారిని ఎక్కువగా దేవుని సేవలో వాడడానికి ఒక గొప్ప ఆలోచన కలిగి వారిని వాడుతూ ఉండేవాడు. అలాంటి సందర్భాల్లో ఉన్నప్పుడు వారు ఎక్కువగా దేవుని ఆత్మల పట్ల బాధ్యత, భారాన్ని అనేటువంటి విషయాన్ని నేను గ్రహించినప్పుడు, త్వరితంగా ఎక్కువగా వారి గృహాన్ని నేను దర్శిస్తున్నప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు, వారి కొరకు ప్రార్థిస్తున్నప్పుడు, మరి దేవుని ఆత్మచేత నింపబడి ఒక దర్శనం ద్వారా ఈ స్థలాల్లో దేవుని సేవ జరిగించాలని ఒక ఆలోచన వారికి కలిగి, అలా ప్రారంభించబడినటువంటి ఈ పరిచర్యలో ఈరోజు ఇలాంటి స్థితిని చూడడానికి దేవాతి దేవుడు వారిని బలమైన సాధనాలుగా వాడుకుంటున్నారు. ఇహలోక సంబంధంగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నప్పటికీ విశ్రాంతిలో ప్రవేశించిన తర్వాత సహజంగా మనుషులంగా మనము హాయిగా ఉందాము అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాం. అయితే వారిలో చూచినటువంటి గొప్ప విధానం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు వారిని సంధించిన విషయం ఏంటంటే, అనేక ఆత్మల కొరకు బాధ్యత కలిగి, భారము కలిగి, ఎంతో దేవుని సేవలో ముందుకు వెళ్ళాలనేటువంటి గొప్ప ఆశ. అలాంటి ఆశను దేవుడు
తన ఆత్మచేత నింపి వారిని వాడుకుంటున్నారు. కాబట్టి ఈ తరుణాల్లో ఈ మీటింగ్సే కాదు, ఇంకా గొప్ప దేవుని కొరకు ప్రయాసపడి అనేక ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించి గొప్ప సేవకులుగా మరి వారు ఉండాలని ప్రభు పేట దేవుని ప్రార్థిస్తున్నాను. మరి ఈ పరిసర ప్రాంతాల్లో ఉంచబడినటువంటి అనేక మంది అన్యులు దేవుని యొద్దకు నడిపించబడి దేవుని కృపలో యేసే నిజమైన దేవుడని, స్వస్థపరిచే దేవుడని, సమాధానమిచ్చే దేవుడని వారు ఎరుగునట్లుగా లోకములో ప్రభు యేసయ్య ఇచ్చినటువంటి గొప్ప శక్తి ఏంటంటే లోకములో ఉన్న వారందరూ కూడా దేవుళ్ళు అనబడేవారు, మహాత్ములు అనబడేవారు చనిపోతున్నారు, కానీ తిరిగి లేపబడేవారు ఎవరు లేరు. యేసయ్య మాత్రమే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన వాడు. ఆ శక్తి, ఆ పునరుద్ధారపు శక్తి అది ఎంతో మేలుకరమైనది. ఆ శక్తి చేత అనేకులను దేవుని యొద్దకు నడిపించడానికి దేవాతి దేవుడు ఈ కూడికలను ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ కూడికల ద్వారా అనేక మంది ఈ పరిసర ప్రాంతాలు ఉంచబడిన వారు దేవుని యొద్దకు నడిపించబడాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడు ఈ పరిచర్యను ఆశీర్వదించుగాక. ఆమేన్. తల్లిగారు ఉన్నారు, స్త్రీల పక్షంన వారు శుభాకాంక్షలు తెలియజేస్తారు. వారు మాకు బంధువులు, పిన్నమ్మ, వారిని బట్టి మేము ఎంతగానో గర్విస్తూ ఉన్నాము. వారు కొద్ది శుభాలు మనకు తెలియజేస్తారు. దేవుడు ఈ సమయం అనుగ్రహించినందుకు ముందుగా దేవునికిని వేదిక మీద ఉన్నటువంటి వారందరికి కూడాను నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది నాన్న ఈ విధంగా కూర్చుని మనం దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి కారకులు ఎవరంటే దయాశీలన్ గారు, పాస్టర్ అండ్ పాస్టమ్మ గారు కూడా అయి ఉన్నారని నేను తలుస్తున్నాను. దేవుడు ఆయన కృప చేత వారికి అనుగ్రహించినట్టు ఈ దర్శన భాగ్యానికి, ఇది అందరికీ కలిగేటువంటి దర్శన భాగ్యం కాదు, కొంతమందికే కలుగుతుంది. ఆయన కొంతమందినే ప్రేమిస్తాడు అధికంగా. ఏంటండి అట్ట చెప్తున్నారు అమ్మగారు అని అంటారేమో. యోహాన్ని ఎక్కువగా ప్రేమించాడు కదా. అట్లాగే భూలోకంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమందిని అధికంగా ప్రేమించి బాధ్యతను అప్పచెప్తాడు. కొంతమంది బాధ్యతను తీసుకున్న తర్వాత సగంలో వదిలిపెడతారు, కొంతమంది చివరిదాకా దాన్ని ముగిస్తారు. ఆయనకు తెలుసు ఎవరు చివరిదాకా దాన్ని మోయగలరని, ఈ భారాన్ని చివరిదాకా ఎవరు మోయగలరని ఆయనకు తెలుసు. అందుకనే ప్రత్యేకంగా కొంతమంది బిడ్డలను ఎన్నుకుంటాడు ఆయన. నేను ఫస్ట్ రోజు ఆటోలో వెళ్తూ ఉంటుంటే మేము 8 కూర్చున్నాం ఆటోలో. నేను చాలా మాట్లాడేటప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, అదొక మనసు నాకు. వాళ్ళు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, పాస్టర్ గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా, పాస్టర్ గారి కంటే కూడా స్త్రీల గురించి మాట్లాడమన్నారు అయ్యగారు, అందుకని స్త్రీల గురించి చెప్తున్నా నేను. పాస్టర్ గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఆ వయసులో కూడాను అమ్మగారు ఎంత ఉత్సాహంగా పాడుతున్నారో చూడు అని చెప్పి అంటున్నారు. ఎందుకంత ఉత్సాహంగా ఉంటే కారణం సమర్పణ జీవితం, అది మర్చిపోవద్దు. ఎవరైతే దేవుని కోసం సమర్పించుకుంటాడో వారు వృద్ధాప్యం కానీ పెద్దరికం కానీ ఏది అడ్డు రాదు. చిన్నపిల్లలు అయిపోతారు దేవుని సేవలో, అది గుర్తుంచుకోవాలి. చిన్నపిల్లలు, పసిపిల్లలు అయిపోతారు అంతే. కొన్నిసార్లు కొంతమందిని చూస్తూ ఉంటాను నేను, దేవుని ఆరాధిస్తూ ఉంటారు స్త్రీలు, వారిని తమ్మును మర్చిపోతారు అంతే. చేతులు ఎత్తేసి సిగ్గుపడరు, చేతులు ఎత్తేసి మహోన్నతుడా నీ స్తోత్రాలు అందరూ చెప్తూ గట్టిగా పాటలు పాడుతూ ఉంటారు, గట్టి స్వరంతో. వారు ఏమాత్రం కూడా సిగ్గుపడరు, ఎందుకంటే సమర్పణ జీవితం అటువంటిది, సమర్పణ జీవితం అటువంటిది. మరి ఈ దినాన్న వారిరువురు కూడా దేవునికి సమర్పించుకుని దేవుడు వారికి ఇచ్చినటువంటి ఈ బాధ్యతను, ఈ యొక్క భారాన్ని మోయటానికి వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆధిక్యతకై దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ ఒక అయ్యగారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను అక్కడ కూర్చుని ఆలోచిస్తున్నా, మరి నాకు ఎందుకు వచ్చిందో తెలియదు. అబ్బా మా ఇల్లు చిన్నది కానీ లేకపోతే ఇవన్నీ తీసుకొని మా ఇంట్లో పెట్టుకుందాన్ని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతీది ఆశీర్వదించబడింది ఇక్కడిది.
ఎందుకు వచ్చిందంట తలంపు నాకు? మా ఇల్లు చిన్నది, ఇలాంటి అన్నీ తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టేసుకుని ప్రతీది ఆశీర్వదించబడింది. ఎందుచేతనంటే వాళ్ళు బహుగా ప్రార్థించారు, ప్రతీది కూడా ఆశీర్వదించబడింది. ఇదే వస్తువులు ఆశీర్వదించబడ్డాయి అంటే మనుషులు మనం ఎంత ఆశీర్వదించబడ్డామో ఆలోచించండి. ఇక్కడ చేరినటువంటి మనం అందరం కూడాను నిజంగాను బహుగా ఆశీర్వదించబడ్డాము. వారి ప్రార్థనలో, వారి యొక్క విజ్ఞాపనలో మనల్ని వెంటాడుతూ ఉంటాయి, మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాయి, మనల్ని దీవిస్తూ ఉంటుంది. వారు ఎప్పుడు నాతో మాట్లాడేటప్పుడు, నా కుమారుడే వారు అంటున్నాను, కుమారు కోడలు ఎప్పుడు మాట్లాడేటప్పుడు ఏమంటారంటే ఎక్కువగాను క్రైస్తవులు తప్పిపోతున్నారు, తప్పిపోయిన వాళ్ళు తిరిగి రావాలని మా ఆశ. అది వాళ్ళు ఎక్కువగా కోరేది. క్రైస్తవులు చాలామంది తప్పిపోతున్నారు, తప్పిపోయిన వాళ్ళు తిరిగి రావాలని మా ఆశ. దానికోసం మేము ఎక్కువగా బాధ్యతగా ప్రార్థన చేస్తున్నాము ఆంటీ అని చెప్తూ ఉంటారు. నిజమే, ఎంతోమంది కోసం ప్రార్థన చేస్తాం, కానీ ఇటువంటి వారి కోసం ప్రార్థన చేయటం అనేది తక్కువ. కాబట్టి మనం కూడా ఈ బాధ్యత తీసుకుందాం. మారు మనసును ప్రతి వ్యక్తి కూడాను బాధ్యతగా తీసుకోవాల్సిన వారం ఉండాం. మనం కూడా ఈ బాధ్యతను తీసుకుందాము. అంతేకాకుండా వారిరువురి కోసం మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా బలముగా దేవుడు వారిరువురిని వాడుకునేటట్టుగాను మనం వారి కోసం ప్రార్థన చేద్దాము. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.